నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. లిక్కర్ స్కామ్లో ఏకంగా 250 కిలోల బంగారాన్ని డిస్టిలరీలు నాటు ప్రభుత్వ పెద్దలకు అందజేసినట్టుగా, అది హైదరాబాద్ శివార్లో దాచిపెట్టారన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. మరి ఈడీ రంగ ప్రవేశం చేసింది. ఒకవేళ ఈడీ ఈ గుట్టు రట్టును గనుక ఛేదిస్తే అసలు ఎవరి మెడకు ఉచ్చు బియ్యనుంది? లిక్కర్ స్కామ్లో ఒక కీలక పరిణామమా ఇది? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించేందుకు మనతో పాటుగా ఉన్నారు ఏపీ కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ అర్స్మెల్లి శ్రీనివాస్ గారు. నమస్తే. నమస్కారం అండి. సార్, లిక్కర్ స్కామ్లో ఒక కీలక పరిణామం అని భావించవచ్చు అంటారా? ఏకంగా 250 కిలోల బంగారాన్ని నాటి ప్రభుత్వ పెద్దలకి డిస్టిలరీలు అందజేశారని చెప్పి సిట్టు గుర్తించడం, మరి ఇప్పుడు ఈడీ రంగ ప్రవేశం చేసి సోదాలు నిర్వహించడం, హైదరాబాద్తో పాటు మరికొన్ని ప్రదేశాల్లో కూడా దీన్ని ఛేదించే దిశగా ఈడీ అడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తుంది సార్. మరి ఒకవేళ ఈ బంగారం బయటకు వస్తే, మరి గత కొన్ని రోజులుగా కూడా అసలు లిక్కర్ స్కామ్ పైన ఎటువంటి పరిస్థితులు, ఎటువంటి అప్డేట్ రాలేదని అందరూ అనుకుంటున్నారు. మరి ఇప్పుడు ఈడీ తన పని తను చేసుకుపోతుంది. ఎలా చూడాలంటారు ఈ పరిణామాన్ని? అప్డేట్ రాకపోవడం ఏముందండి, అది రుతురాగాల సీరియల్ లాగా వారానికి ఒకసారి ఏదో వస్తూ ఉంది. మొన్న జగన్మోహన్ రెడ్డి పిఏ, తర్వాత మళ్ళా కేఎన్ నాగేశ్వర రెడ్డిది వచ్చింది కదా, తర్వాత మళ్ళీ అతని పిఏ, మళ్ళీ అతని బినామీ. ఎందుకంటే ఒకళ్ళ దగ్గర పెట్టుకుంటాం, వాళ్ళు ఎప్పుడు ఎద్దెక్కితే కిందంతా కాయగాల్సింది అంటారు. అలాగా ఒకసారి ఇంత డబ్బు ఈ గొడవ చూస్తే భయం వేస్తుంది. ఇంత డబ్బు మన దగ్గర ఉందన్న ఆనందం పక్కన ఉంటుంది. ఆడిది కాకపోయినా, ఇప్పుడు నీది కాకపోయినా నీకు సూట్ కేసు బ్యాగ్ నిండా 2 కోట్లు ఇచ్చి మీ ఇంట్లో పెట్టమన్నారు ఇంకో, నీకు ఒక ఆత్మధైర్యం వస్తుంది. మళ్ళీ మన ఇంట్లో డబ్బు ఉందిరా అని రకరకాల ఆలోచన వస్తాయి. బ్యాగ్ కట్టుకుపోదామా, రకరకాలు. మళ్ళీ ఇది పట్టుకుపోతే వచ్చి చంపేస్తారేమో భయం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఈ కట్టల పాములు అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే అది అనేక రూపాలు, అనేక రకాల అనుమానాలు, భయాలు కలుగుతూ ఉంటాయి, ఆందోళన కలుగుతూ ఉంటుంది. అంచేత వాళ్ళు ఏం చేస్తారంటే ఇలాగ ఒకడొకడు అలా పెట్టుకుంటారు, అక్కడక్కడ సర్దుతారు. ఈ క్రమంలో లిక్కర్ ట్రాన్స్పోర్టు స్కామ్ కూడా పెట్టుకొచ్చింది. రవాణా మీద కూడా దానికి సంబంధించి దాదాపు 350 కోట్ల దాకా అది చేతులు మారినాయి అన్నారు. అందులో ఈ కారుము నాగేశ్వరరావు కొడుకు ఉన్నాడని. వీళ్ళు ఈ అంత లిక్విడ్ క్యాష్ కదా, వీళ్ళు చేసిన వ్యాపారం అంతా కూడా నగదు వ్యాపారం చేశారు ఎక్కువ. అంటే గవర్నమెంటే నగదు వ్యాపారం చేసి నిర్వహించారు. గవర్నమెంటే చేస్తుంది కాబట్టి అనుమానం రాకుండా ఉండాలని. మీకు నగదు వ్యాపారం ఎందుకు చేశారంటే అందులోంచి ఎంత కొట్టేయించారు. ఆన్లైన్ అనుకు రికార్డెడ్గా ఉన్నదానికి దుబ్బేయటం ఉండదు. నగదు వ్యాపారం చేసేదానికి ఎంత అనుకున్నారో అంత చూపిస్తారు, మిగతాదంతా వాళ్ళు పట్టుకుపోతారు. ఈ డబ్బు అంతా పోగేసినంత దీన్ని దాయటానికే వాళ్ళకి తల ప్రాణం తోక్కొస్తున్నట్టు వేరే ముడుపులు వస్తున్నాయి అనుకో. ఆ ముడుపులు వస్తున్న దాన్ని ఎక్కడ పెట్టుకుంటారు? దాన్ని ఏం చేయాలంటే, పోనీ పని చేయండి అయ్యా, బంగారం కింద ఇచ్చేయండి అని ఉంటారు. లేదా వీళ్ళే కొంత డబ్బు పంపి బంగారం రూపంలో మార్చుకుంటారు. ఎందుకంటే ఒక ₹1 కోటి పట్టుకెళ్ళాలంటే బ్యాగ్ కావాలి. అదే ఆ ₹1 కోటి బంగారం మనం జైలు పెట్టుకెళ్ళిపోవచ్చు. అంతే కదా. చేత వాళ్ళు బంగారానికి ప్రిఫరెన్స్ ఇచ్చారు. పైగా అది ఈ డబ్బు ఈ ₹1 కోటి ఎక్కడ బీరువాలో పెట్టాడు అనుకో, 2 నెలలు 3 నెలల తర్వాత తెస్తే ఆ ₹1 కోటి ఉంటుంది అందులో. అదే బంగారం అనుకో, టవల్ అయినా అయిపోవచ్చు, లేకపోతే ఎంతోమంది పెరగవచ్చు. కాబట్టి వాళ్ళ స్ట్రాటజీ మొదటి కేసులో ఈ పరిపాలన సరిగ్గా చేయడు, కానీ బుర్ర ఇక్కడ ప్రజలకి నాటి తెలుసుకుని ప్రజలకి ఏదన్నా చేద్దామన్నా మంచి ఆలోచన రాదు. కానీ దొంగతనాల్లో దొంగిలించిన సొమ్ముని ఎలా దాయాలి, ఎలా పెంచాలి దాని ఆదాయం, దొంగిలించిన సొమ్ము పాతరేసినా కానీ దానికి ఎలాగ పెంచాలి అనేటువంటి ఆలోచన బేసిక్గా ఉంటాయి వాళ్ళకి. అందుకని వాళ్ళు ఆఫ్రికన్ కంట్రీస్కి వెళ్ళిపోయి భూముల మీద వజ్రాలు, నగలు, బంగారం వీటి మీద పెడుతున్నారు డబ్బు. నేను అందుకనే దర్యాప్తు సంస్థలకు ఏం చెప్తున్నానంటే, వాళ్ళకు రిక్వెస్ట్ ఇది, మరీ కత్తిపేట కాలు కోసుకున్నట్టుగా చాలా నిక్కచ్చిగా వెళ్ళొద్దు. మీరు ముందు వాళ్ళ దగ్గర ఉన్న డబ్బు లాగేయండి. అది ప్రభుత్వ ఖజానాకి జమేస్తారో లేకపోతే మీరే దొబ్బేయండి, పర్లేదు. ఆడెవడో దొబ్బేసి పోతులు మీరు దొబ్బేసినా మాకు ఇష్టమే. ఎందుకంటే మీరు దొబ్బేస్తే జాగ్రత్తగా దాచుకుని ఇంట్లో మీ పిల్లలు గిట్టలు తింటారు, ఇక ఎవరికి ప్రమాదం కాదు. కానీ అతని దగ్గర డబ్బు ఉంటే ప్రమాదం. అర్థమైంది మీకు? విషం పాము కూరలో ఉంటే ప్రమాదం. అదే ఒక ల్యాబొరేటరీలో ఉందనుకో, ఒక ఔషధం తయారవుద్ది. అర్థమైందండి? అంచేత నా రిక్వెస్ట్, ప్రభుత్వ ఖజానా జమేస్తే మీరు ధర్మాత్తులు మంచోళ్ళు అనుకుంటాం, లేదా సగం సైడ్ వేసేసినా కానీ మంచోళ్ళు అనుకుంటాం, మొత్తాన్ని సైడ్ వేసినా కానీ మొత్తం మాట లేకుండా చేయడు కదా, పోన్లేరా బాబు అనుకుంటాం. సార్, అయితే ఇక్కడ ఒక రిక్వెస్ట్ వినబడుతుంది సార్. ఈ మీరు చెప్పినట్టుగానే ఈ రెవెన్యూ రికవరీ యాక్ట్ కానీ, లేదంటే అసలు ఈ కొల్లగొట్టిన సొమ్ము అంతా రికవరీ చేసి ఎవరైతే ప్రాణాలు పోయారో, ఎవరైతే కిడ్నీలు దెబ్బతిన్నాయో వాళ్ళందరికీ ఇప్పుడున్న గవర్నమెంట్ అన్న ఇవ్వాలి అనే రిక్వెస్ట్ కూడా వినబడుతుంది. మరి దీనిపైన మీ అభిప్రాయం? ఇప్పుడు ఎలా ఉంటుందంటే అండి, మీకు ఇప్పుడున్న ప్రభుత్వం
వాళ్ళకి మెడికల్ ఇన్సూరెన్స్ చేస్తుంది కదా, హెల్త్ ఇన్సూరెన్స్. ఆరోగ్యశ్రీ కంటే బెటర్. అందరు బాధ్యత తీసుకుంటారండి వీళ్ళు. వాళ్ళు చెడగొట్టేసి వాళ్ళు పడగొట్టేసిన వాళ్ళు అన్నీ కూడా వీళ్ళు తీసుకుంటున్నారు కదా. అతను చాలామందికి అనాథం చేసాడు, అనారోగ్యం పాలు చేసాడు, వాళ్ళందరి బాధ్యతలు తీసుకున్నారు కదా. మీకు అవన్నీ చాలా వరకు బయటికి రావట్లేదు అంతే. ఇక్కడ నిజంగానే ఇదే కాకుండా కొంతమంది ఒక ఆర్గనైజేషను, ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి బాధితులు ఒక రకంగా చెప్పాలంటే ఆ ప్రభుత్వంలో ఆ నకిలీ మద్యం, నాసిరకం మద్యం తాగి కుటుంబం చిన్న భిన్నమైపోయి, భర్తలు చనిపోయి ఒంటరి మహిళలు ఉంటారు కదా, కుటుంబాన్ని సాకలేక ఒక స్వచ్ఛందంగా కొంతమంది ప్రవాసాంధ్రులు ఒక గ్రూప్గా ఏర్పడ్డారు. ఈ ఒంటరి మహిళలను, వాళ్ళు మహిళలే, ఈ ఒంటరి మహిళలకి ఉపాధి కల్పించడం, స్కిల్ డెవలప్మెంట్కి కోచింగ్ ఇవ్వటం, వాళ్ళకి అవసరమైన సహాయం చేయడానికి ముందుకు వచ్చి ఆ కార్యక్రమానికి ప్రణాళిక రూపొందిస్తున్నారు. త్వరలో అది ఇంప్లిమెంట్ అవుద్ది. తెలుగుదేశం భావజాలం, తెలుగుదేశం పార్టీ అభిమానులుగా ఉన్న వాళ్ళు ఎటువంటి ప్రోగ్రెసివ్గా ఆలోచిస్తారు. ఎవరికన్నా సహాయం చేయాలి, ఇచ్చుటలో ఉన్న హాయి అనుభవిస్తారు. వీళ్ళు ఏంటంటే తీసుకోవడంలో ఉన్న హాయి, దోచుకోవడంలో ఉన్న సంతోషాన్ని వాళ్ళు అనుభవిస్తూ ఉంటారు. ఇప్పుడు కూడా రైతులకి ఏం చెప్తున్నాడు, నన్ను మళ్ళీ గెలిపిస్తే మీకు ఎలా కావాలితే అలాగా అంటున్నాడు. వీటి వాళ్ళకి ఎర్ర మాట. పైగా వాళ్ళు వెళ్ళిపోయే ముందు మావిగాని అన్నాడు. అది ఇదేట్రా బాబు, మొత్తం అంతా బాగానే మాట్లాడేది, మళ్ళీ మావిగాని అన్నాడు. ఇది ఇంకా తగ్గలేదు అనుకుని పోయారు. అతను వచ్చాడనుకోండి జగన్మోహన్ రెడ్డి, భూసేకరణ, భూ సమీకరణ ఉండదు, భూ ఆక్రమణ ఉంటుంది, లాగేసుకుంటాడు. అక్కడ పెట్టేసి పోరా నువ్వు వెళ్ళిపో ఉంటాడు అమ్మ ఖాళీ చేసి. ఇలాంటి వ్యవహారం వాళ్ళదంతా. ఇది ఇప్పుడు లెక్కరు జగన్మోహన్ రెడ్డి చేసిన అవినీతి, దోపిడీ దాంట్లో లెక్కర్ మద్యం వ్యాపారం, మద్యంలో జరిగిన స్కామ్ అనేటువంటి ఒక పార్ట్. అందులోనూ ఇప్పుడు జరుగుతున్న దర్యాప్తు ఇంకా చిన్న పార్ట్. అసలు కథ ఇంకా ముందు ఉంది. ఈ సినిమా ఇంట్రడక్షన్ అంతే. క్లైమాక్స్ దాకా వెళ్తా, ఇంటర్వెల్ దాకా కూడా రాలేదు ఇంకా. స్టార్టింగ్లోనే పెద్ద సాంగ్ ఉంటుందా, ఒక 100 మంది డ్యాన్సర్లు పెట్టుకుని హీరో పెద్ద డ్యాన్స్ చేస్తాడా, అలాగే ఒక పెద్ద ఫైటింగ్ ఉంటుందా, అలాంటిది అన్నమాట ఇది. ఇది అయిపోయిందా అసలు కథలోకి వెళ్తారు. అంటే ఇసుక, మట్టి, మశానం, పెద్ద పెద్ద భూములు దుబ్బేసినాయి, భోగపురంలో భూములు కొట్టేసినాయి, వైజాగ్లో కొట్టేసినాయి, ఇలాంటివి అన్నమాట. ఒకటి లోపలికి వెళ్తారన్నమాట. భలే ఉందరా సినిమా, భలే ఉందరా అనుకుంటారు. క్లైమాక్స్కి వచ్చేటట్టు జైల్లో పోతారు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్.